ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ కొడంగల్ గడ్డపై సమరశంఖం పూరించనుంది. ఈ మేరకు సీఎం సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహించనున్నారు. కోస్గి మున్సిపాలిటీలోని జూనియర్ కళాశాల మైదానంలో రైతు నిరసన దీక్షకు ఏర్పాట్లు చేశారు. దీనికోసం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా రైతులను భారీ ఎత్తున సమీకరిస్తున్నారు. జన సమీకరణపై దిశా నిర్దేశం చేశారు. రైతు మహాధర్నాకు కేటీఆర్తో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరవుతున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి 4 సంక్షేమ పథకాలను కోస్గి నుంచి ప్రారంభించడంతో ఈ నేపథ్యంలో కేటీఆర్ కోస్గి పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, గుడ్ మార్నింగ్ సందీప్. బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి రైతు దీక్ష ఈ రోజు కొడంగల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ దీక్ష చేయబడుతోంది. ప్రధానంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా రాష్ట్రంలో అమలు కావడం లేదు. రైతు బంధు ఆనాడు మేము ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు చక్కగా అమలు కావడం లేదు. అదేవిధంగా రైతు బీమా కూడా ఒక క్లారిటీ ఇంతవరకు కూడా రాలేదు. అదేవిధంగా ఇంతవరకు సన్నాలకు ఇస్తానటువంటి ఏదైతే ఉన్నాయో అవి కూడా కాదు, దొడ్డు వడ్లకు ఇవ్వాలని చెప్పాము, అది కూడా ఇంతవరకు అమలు చేయని పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా రైతులకు ఎరువులకు కానీ లేదంటే పంట బీమాలకు సంబంధించినటువంటి క్లారిటీ కానీ, అదేవిధంగా ఈ మధ్య కాలంలో రైతు రుణమాఫీ విషయంలో కూడా 21,000 కోట్ల చేశామని చెప్పారు. కానీ ఇంకా 30-40% మందికి ఇంకా రైతులకు రాలేదు అనేటువంటి విషయం మీద బీఆర్ఎస్ పార్టీ చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మొదటగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి షాబాద్ ఏరియాలో భారీ ఎత్తున ఒక రైతు దీక్ష కార్యక్రమం నిర్వహించింది. అదేవిధంగా ఆ సక్సెస్ అని అనిపించుకున్న తర్వాత రీసెంట్ గా నల్లగొండ జిల్లా క్లాక్ టవర్ దగ్గర కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అక్కడ కూడా రైతు నిరసన దీక్షను చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అక్కడ ఒక పక్క కోర్టు పర్మిషన్ తీసుకొని మరి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా అడ్డంకులు సృష్టించారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఆరోపణ చేసింది. కానీ ఈ రోజు మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లోని కోస్గిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో కొంత ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. కారణం ఏంటంటే ఆయన రీసెంట్ గా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు కూడా కొన్ని లాంచ్ చేయడం జరిగింది. మొన్న మనం చూసాం జనవరి 26 సందర్భంగా కూడా అక్కడ 4 సంక్షేమ పథకాలు కూడా అక్కడి నుంచి అదే వేదిక నుంచి చేశారు. కానీ మీ కొడంగల్ నియోజకవర్గంలోనైనా అంతటా చేశారా అనేటువంటి ఆయన ఎక్కుపెట్టే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు మాజీ మంత్రులు కూడా ఇక్కడికి హాజరయ్యే అవకాశం ఉంది. దీన్ని మొత్తం పర్యవేక్షిస్తున్నారు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఇందుకు మధ్యాహ్నం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నారు. మార్గ మధ్యంలో ఇంకో ఇంట్రెస్ట్ విషయం ఏంటంటే లగచర్ల రోటి బండ తండాలకు కూడా కేటీఆర్ వెళ్ళబోతున్నారు ఈ కార్యక్రమంతో పాటు. ఇక్కడ ప్రధానంగా మనం చూసాం లగచర్ల గిరిజన రైతు పోరాటానికి సంబంధించినటువంటి వాళ్లకు ఇక్కడ సంఘీభావం తెలిపే అవకాశం ఉంది. మనం ఆనాడు చూసాం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి ఇచ్చింది. లగచర్లలో రైతులకు లాఠీ చార్జ్ చేయడం కానీ, దాని తర్వాత రైతులు పెద్ద ఎత్తున రైతు ముసుగులో కొంతమంది నిరసనకారులు కూడా పెద్ద ఎత్తున కలెక్టర్ మీద దాడి జరగడం కానీ, తర్వాత చాలా మంది జైలుకు వెళ్లారు. ఏకంగా పట్నం నరేందర్ రెడ్డి కూడా చాలా రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. సేరేపు కూడా రోటీ బండ తండాలకు సంబంధించినటువంటి గిరిజనులు కావచ్చు, లగచర్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ రోజు నుంచి కూడా ఇంకా నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక మార్గ మధ్యంలో ఆ 2 తండాలకు వెళ్లి కేటీఆర్, అదేవిధంగా నిరంజన్ రెడ్డి గాని, శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా మాజీ మంత్రులు సవితా ఇంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు వెళ్లి అక్కడ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళకు మద్దతు తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని తర్వాత కోస్గికి మధ్యాహ్నం వస్తారు. మధ్యాహ్నం ఆ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున రావాలని కూడా ఇప్పటికే కొడంగల్ ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ప్రధానమైనటువంటి ఇబ్బంది 14 ఏళ్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ సర్కారు, ఇంతవరకు ఇస్తానన్న హామీలు ఇవ్వలేదు. అదేవిధంగా ఏదైతే అనౌన్స్ చేశారో ఆ కనీసం ఆ హామీలు కూడా ఇంతవరకు నెరవేర్చట్లేదంటూ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రీసెంట్ గా రిపబ్లిక్ దినోత్సవం నాడు సాక్షిగా 4 పథకాలు కూడా ప్రారంభించింది. కానీ ఏకంగా రేవంత్ రెడ్డి కొడంగల్లో ప్రారంభించిన ఆ కార్యక్రమం కూడా ఇంతవరకు రైతు భరోసా కూడా ఇంతవరకు రాలేదు. కేవలం ఒక ఎకరం మాత్రమే రావడం, 2 ఎకరానికి ఇంతవరకు ఇంకా పడలేదంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇట్లా పలు అంశాల మీద రైతుల
సంక్షేమం దృష్టిలో పెట్టుకొని మేము ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ఎవరు అడ్డుపడ్డా మేము సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తాము, మాకు రైతుల మద్దతు ఉందంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు అయితే అక్కడ భారీగా మోహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా పట్నం నరేందర్ రెడ్డి మీద కొంత నిరసన కార్యక్రమాలు అక్కడ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం కేటీఆర్ అక్కడికి వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ కొంచెం పోలీస్ ప్రొటెక్షన్ తో పాటు అక్కడ అవసరం అయితే వాళ్ళ లాఠీ అంటే ఎవరైనా నిరసనకారులు కానీ బయట నుంచి ఎవరైనా ర్యాలీ చేసినా కూడా గందరగోళం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా అలర్ట్ గా ఉండాలని కూడా ఇప్పటికే పోలీసులు అధికారులు కింది స్థాయి సిబ్బందికి చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే అక్కడ టెన్షన్ వాతావరణం మీటింగ్ అయిపోయేదాకా కూడా కోస్గిలో ఒక అలర్ట్ ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్స్ నరేందర్.